ఈ ఫోటో ఒకసారి చూడండి. మొన్న పాకిస్తాన్ ప్రధాని డబ్బులు అడుక్కోవడంలో ఎక్స్పర్ట్ అయిన షెహబాజ్ షరీఫ్ మిడిల్ ఈస్ట్లోని ద మోస్ట్ విజనరీ లీడర్ అయిన సౌదీ అరేబియా రాజ్యానికి ప్రిన్స్ అయిన మొహమ్మద్ బిన్ సల్మాన్ దగ్గరకు వెళ్ళాడు. పర్సనల్లీ నాకు ఎంబీఎస్ అంటే చాలా ఇష్టం. సో ముసలోడు ఎంబీఎస్ దగ్గరకు వెళ్ళాడు. వీరిద్దరి మధ్య మీటింగ్ ఏప్రిల్ 7th రోజు మక్కాలో అల్ సాగా ప్యాలెస్లో జరిగింది. ఈ మీటింగ్లో ఫుల్ ఆన్ డ్రామా జరిగిందండి. మన షెహబాజ్ చాచా కొత్తగా పాకిస్తాన్కు ప్రధాని అయ్యాడు. ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటి విజిట్ సౌదీ అరేబియాకే వేశాడు. పాకిస్తాన్ ప్రధాని ఖాళీ చేతులతో వెళ్ళాడు కాబట్టి చిప్ప పట్టుకునే వెళ్ళాడు. ఎంబీఎస్ను కలిశాడు. ఇఫ్తార్ డిన్నర్ చేసుకున్నాడు. ఫుల్గా క్యామెల్ మాంసం తిన్నాడు. రాత్రి సిగ్గు లేకుండా మాకు అప్పు ఇవ్వండి అని అడిగాడు. దానికి ఎంబీఎస్ ఇన్షాల్లా, అది కాకుండా ఇంకా ఏదైనా అడుగు చేస్తా అన్నారు. పాకిస్తాన్కు ఒకసారి అప్పిస్తే తిరిగి రాదు అని ఎంబీఎస్కు బాగా తెలుసు. అప్పు ఇవ్వను అనేసరికి షెహబాజ్ షరీఫ్ తన ముఖాన్ని తుడుచుకొని ఇంకొక కొంతిమ కోరిక కోరాడు. జమ్మూ కాశ్మీర్కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలి అని కోరాడు. షెహబాజ్ షరీఫ్ ఎందుకు ఇలా అడిగాడు అంటే దీని వెనుకున్న గేమ్ను అర్థం చేసుకోండి. షెహబాజ్ షరీఫ్ పీఎం అయిన తర్వాత మొదటగా వెళ్ళిన దేశం సౌదీ అరేబియా. దీనికి అర్థం ఏంటి? పాకిస్తాన్కు సౌదీ అరేబియా స్ట్రాటజికలీ చాలా ముఖ్యమైన దేశమని అర్థం. అండ్ పాకిస్తాన్లో సున్నీ ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు. మిడిల్ ఈస్ట్లో సౌదీ అరేబియా సున్నీ ముస్లిమ్స్ యొక్క సమూహానికి నాయకత్వం వహిస్తుంది. రిలీజియస్ పరంగా కూడా సౌదీ అరేబియా పాకిస్తాన్కు చాలా ముఖ్యమైన దేశం. ఇప్పుడు పాకిస్తాన్ మళ్ళీ అమెరికాకు దగ్గర అవుతోంది. సౌదీ అరేబియా అమెరికాకు బ్లూ ఐడ్ బాయ్ కాబట్టి సో ఈ మ్యాట్రిక్స్లో చూసుకున్న ఎంబీఎస్ పాకిస్తాన్ కోసం ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వడానికి వెనకాడాడు అని షెహబాజ్ షరీఫ్ అనుకొని ఉంటాడు. షెహబాజ్ షరీఫ్ కాశ్మీర్ గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వు అంటే ఎంబీఎస్ ఇవ్వలేదు. 2019లో ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత సౌదీ అరేబియా ఇండియాకు అగేన్స్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ 2024లో అన్ని సమీకరణలు మారిపోయాయి. ఇప్పుడు సౌదీ స్టేట్మెంట్ ఇవ్వడానికి నో అనేసింది. షెహబాజ్ షరీఫ్ ముఖం మీద ఎంబీఎస్ ఇలా అన్నారు: కాశ్మీర్ ఇష్యూ అనేది ఇండియా పాకిస్తాన్ యొక్క బైలాటరల్ ఇష్యూ. దీని గురించి థర్డ్ పార్టీ స్టేట్మెంట్ ఇచ్చే అవసరం లేదు అని చెంప చెల్లుమనేలా సమాధానం ఇచ్చాడు. ఒకవేళ ఎంబీఎస్ కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది, కాశ్మీర్లో శాంతి లేదు, ఇంటర్నెట్ లేదు, కాశ్మీర్ ఇష్యూను యూఎన్ రెసల్యూషన్ ద్వారా పరిష్కరించాలి వంటి స్టేట్మెంట్స్ ఇచ్చి ఉంటే మళ్ళీ కాశ్మీర్ అనేది ఇంటర్నేషనల్ ఇష్యూ అయి ఉండేది. క్రూడ్ ఆయిల్ను మనం సౌదీ దగ్గర ఇంపోర్ట్ చేసుకుంటే సౌదీ మన దగ్గర ఫుడ్ ప్రొడక్ట్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ను ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇండియా సౌదీ మధ్య దాదాపు $53 బిలియన్ ట్రేడ్ జరుగుతుందండి. అంటే దాదాపు 4 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. సౌదీ అరేబియా భారత్ యొక్క 4th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. సౌదీ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఎలా మెరుగుపడుతుందో తెలుసుకునే ముందు కెనరా హెచ్ఎస్బీసీ లిమిటెడ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టిన ఎన్ఎఫ్ఓ అయిన మిడ్ క్యాప్ 150 మూమెంటమ్ 50 ఇండెక్స్ ఫండ్ గురించి చెప్తా. యాజ్ ఆన్ 31 మార్చ్ 2023 వరకు కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ యొక్క సాల్వెన్సీ రేషియో 252%. వరుసగా 11 ఏళ్ళు ప్రాఫిట్స్ను డిక్లేర్ చేసిన ఏకైక లైఫ్ ఇన్సూరర్ ఇది. ఈ ఫండ్ అనేది స్టార్టింగ్ NAV 10 నుండి ఉంటుంది. కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ టాప్ 50 మిడ్ క్యాప్ యూనివర్స్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ ఫండ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఫండ్ బాగా పర్ఫామ్ చేసే స్టాక్స్ను ఉంచుకొని బాగా పర్ఫామ్ చేయని స్టాక్స్ను తీసివేస్తుంది. నిఫ్టీ మిడ్ క్యాప్ మూమెంటమ్ 50 అనేది లాస్ట్ 5 ఇయర్స్లో 29.4% రిటర్న్స్ను ఇచ్చింది. లాస్ట్ 10 ఇయర్స్లో 26.9% రిటర్న్స్ను ఇచ్చింది. ఒకవేళ మీరు పై చెప్పిన ఫండ్లో 2014లో ఇన్వెస్ట్ చేసి ఉంటే 2024 కల్లా 11x రిటర్న్స్ను పొంది ఉండేవారు. ఇక్కడ రిటర్న్స్తో పాటు మంత్లీ ప్రీమియంలో 120 టైమ్స్ లైఫ్ కవర్ కూడా లభిస్తుంది. యాజ్ లో యాజ్ $2,000 నుండి మీరు ఈ ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందులో US80Cలో US1010Dలో అప్ టు 2.5 lakhs వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ను పొందవచ్చు. ఈ ఎన్ఎఫ్ఓ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తున్నా. దీని యొక్క కట్ ఆఫ్ డేట్ ఏప్రిల్ 38, 2024. లాస్ట్ మినిట్లో రష్ అవ్వకుండా అవైల్ చేసుకోండి. షెహబాజ్ షరీఫ్ ఎంబీఎస్ మీటింగ్ తర్వాత పాకిస్తాన్ సౌదీ కలిసి జాయింట్గా ఇలా స్టేట్మెంట్ ఇచ్చారు: కాశ్మీర్ ఇష్యూ అనేది ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న బైలాటరల్ ఇష్యూ. 2 దేశాలు కలిసి కూర్చొని ఈ ఇష్యూను రిజాల్వ్ చేసుకోవాలి. కాశ్మీర్ ఇష్యూలో మేము ఇన్వాల్వ్ అవ్వము అని సౌదీ అన్నది. కాశ్మీర్ ఇష్యూలో భారత్ స్టాండ్ కూడా ఇదే. కాశ్మీర్ ఇష్యూలో వేరే దేశాల ప్రమేయం అవసరం లేదు అని భారత్ అంటుంది. ఇదే అగ్రిమెంట్ను 1972లో ఇండియా పాకిస్తాన్తో చేసుకుంది. ఈ అగ్రిమెంట్నే షిమ్లా అగ్రిమెంట్ అంటారు. ఈ షిమ్లా అగ్రిమెంట్ వెనుకున్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 1971 యుద్ధంలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. దాదాపు 90,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. 90,000 మంది సైనికులను భారత్ నుండి విడిపించడానికి పాకిస్తాన్ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండేది. అప్పుడు ఇందిరాగాంధీ గారి దగ్గర ఒక ఆప్షన్ ఉండేది. మీ 90,000 మంది సైనికుల్ని విడిపించాలి అంటే కాశ్మీర్ను భారత్కు రాసి ఇవ్వాలి అనే కండిషన్ ఇందిరాగాంధీ గారు పెట్టి ఉండవచ్చు. చాలా మంది ఇందిరాగాంధీ గారిని ఇప్పటికీ విమర్శిస్తూనే ఉంటారు. నెగోషియేషన్స్ చేసి కాశ్మీర్ను అప్పుడే భారత్లో కలిపేసి ఉండాలి, ఇష్యూను పర్మనెంట్గా సెటిల్ చేసి ఉండాలి అని ఇందిరాగాంధీ గారు
అటువంటి మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకున్నారు అని ఇందిరాగాంధీ గారు ఎటువంటి నెగోషియేషన్స్ చేయకుండా 90,000 మంది పాక్ సైనికుల్ని విడిచిపెట్టారు అంటారు. ఆ సమయంలో ఒకవేళ ఇందిరాగాంధీ గారు కాశ్మీర్ను మాకు ఇచ్చేస్తేనే మీ 90,000 మంది సైనికుల్ని విడిచిపెడతా అని కండిషన్ పెట్టి ఉంటే ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధం వచ్చి ఉండేది. ఇందిరాగాంధీ గారు కరెక్ట్ చేశారు. ఒకవేళ కాశ్మీర్ను భారత్లో కలిపి ఉంటే ప్రపంచ దేశాల ముందు భారత్ అగ్రెసర్ అయ్యేది. నిన్న మొన్న పుట్టిన దేశం కాశ్మీర్ను లాగేస్తుందా అనేవారు. బంగ్లాదేశ్ను లిబరేట్ చేయడాన్ని ప్రపంచ దేశాలు సమర్థించారు. ఎందుకు సమర్థించారు అంటే పాక్ సైన్యం చండాలం చేసింది. పాక్ సైన్యం బెంగాలీ అమ్మాయిలను మాస్గా రేప్ చేసింది. భర్త ముందే భార్య పైన అత్యాచారాలు జరిగాయి. పాక్ తప్పు ఉంది కాబట్టి వరల్డ్ కమ్యూనిటీ ఇండియాకు సపోర్ట్ చేసింది. ఒకవేళ అప్పట్లో భారత్ ఇదే చనువు తీసుకొని కాశ్మీర్ మొత్తాన్ని లాగేసి ఉంటే కాన్ఫ్లిక్ట్ ఇంకా పెద్దదయ్యేది. కాన్ఫ్లిక్ట్ సెటిల్ అయ్యేది కాదు. ఇజ్రాయెల్ పాలస్తీన్ లాగా కాశ్మీర్లో కూడా ప్రతిరోజు యుద్ధం జరిగేది. ఇప్పటికంటే ఎక్కువ ప్రాణాలు పోయి ఉండేవి. సో ఇందిరాగాంధీ గారి సమయంలో ఉన్న ఫారెన్ మినిస్టర్స్ తెలివిగా షిమ్లా అగ్రిమెంట్ ద్వారా కాశ్మీర్ ఇష్యూను బైలాటరల్ ఇష్యూ చేశారు. అంటే ఇండియా పాకిస్తాన్ మధ్య ఇంటర్నల్ ఇష్యూ చేశారు. ఈ ఇష్యూలో వేరే దేశాలు ఇన్వాల్వ్ అవ్వకూడదు అని అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇలా చేయడం వల్లే వేరే దేశాలు కాశ్మీర్ ఇష్యూలో దూరలేదు. ఒకవేళ ఈ అగ్రిమెంట్ లేకపోయి ఉంటే సిరియా యుద్ధం గుర్తుందా? ఆ సిరియా యుద్ధంలో అన్ని దేశాలు ఇన్వాల్వ్ అయ్యాయి. అమెరికా, నాటో, రష్యా, సౌదీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇలా అన్ని దేశాలు సిరియా యుద్ధంలో పాల్గొన్నాయి. పాలస్తీన్, గాజా ఇష్యూలో మొత్తం అరబ్ దేశాలు పాల్గొని దాన్ని ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ చేసేశారు. ఒక సమస్యలో ఎన్ని దేశాలు ఇన్వాల్వ్ అయితే ఆ సమస్య అంతే కాంప్లికేటెడ్ అవుతుంది. టూ మెనీ కుక్స్ విల్ స్పాయిల్ ద డిష్ అన్నట్లు కాశ్మీర్ ఇష్యూలో ఒకవేళ అమెరికా, నాటో వంటి గుంటనక్కల్ని ఇన్వాల్వ్ చేసి ఉంటే వీళ్ళు కాశ్మీర్ను మరో యుక్రెయిన్, మరో ఇరాక్, మరో సిరియా చేసి ఉండేవారు, లేదా మరో ఆఫ్ఘనిస్తాన్ చేసి ఉండేవారు. 1971లో ఇండియా బలవంతంగా పీఓని లాక్కొని ఉంటే మొదటగా కాశ్మీర్ ప్రజలకు సపోర్ట్ పాక్ ఆర్మీ చేసేది. పాక్ ఆర్మీ యుద్ధంలో దూరేది. పాక్తో పాటు అమెరికా దూరేది. మెల్లిగా నాటో దూరేది. వీళ్ళందరూ కలిసి కాశ్మీర్లో రెబల్స్కు ట్రైనింగ్ ఇచ్చేవారు. అంటే ఓపెన్గా ట్రైనింగ్ ఇచ్చేవారు. వెపన్స్ను పంపేవారు. ఓపెన్గా వెపన్స్ను అమ్మేవారు. రైఫిల్స్ను, ఎయిర్ క్రాఫ్ట్స్ను, వార్ ట్యాంకర్స్ను ఇలా అత్యాధునిక ఆయుధాలను అమ్మి వ్యాపారం చేసేవారు. యుఎస్ మిలిటరీ కాంప్లెక్స్ యొక్క పొట్ట నింపేవారు. అమెరికా ఎంట్రీ ఇస్తే రష్యా ఇండియా తరపున ఎంట్రీ ఇచ్చేది. కాశ్మీర్ మొత్తంలో ఇంకా పెద్ద ఎత్తున యుద్ధం జరిగేది. కాశ్మీర్ మరో ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ లాగా మారిపోయేది. ఇన్ని వందల కోట్ల జనాభా ఉన్న భారత్ ఇటువంటి యుద్ధాలను ఆఫర్ చేయలేదు. అప్పుడు ఆఫర్ చేయలేదు, ఇప్పుడు కూడా ఆఫర్ చేయలేదు. కాశ్మీర్ ఇష్యూ బైలాటరల్ ఇష్యూ లాగే ఉండాలి. 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు అంటే, మీరు అనుమతిస్తే కాశ్మీర్ ఇష్యూలో అమెరికా దూరుతుంది. అమెరికా దూరి కాశ్మీర్ ఇష్యూను పర్మనెంట్గా సెటిల్ చేస్తుంది అని ట్రంప్ అన్నాడు. దానికి ఎస్ జయశంకర్ గారు, ఇది ఇండియా పాకిస్తాన్ మధ్య బైలాటరల్ ఇష్యూ, దీన్ని ఇండియా పాకిస్తాన్ రిజాల్వ్ చేసుకుంటుంది. షిమ్లా అగ్రిమెంట్లో కూడా అదే ఉంది. దయచేసి మీరు ఇష్యూలో దూరద్దు అని జయశంకర్ గారు అన్నారు. సో సౌదీ అరేబియా తోటి సున్నీ ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్ను కాదని ఇండియా వైపు మొగ్గు చూపడానికి కారణం ఎంబీఎస్ సౌదీను లిబరలైజ్ చేయాలి అనుకుంటున్నాడండి. సౌదీ అరేబియాలో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ను తీసుకురావాలి అనుకుంటున్నాడు. సౌదీ అరేబియా డెవలప్ కావాలి అంటే, సౌదీ అరేబియాలో కన్స్ట్రక్షన్ జరగాలి అంటే సౌదీకు చదువుకున్న ఇండియన్ వర్కర్స్ కావాలి. ఫేక్ డిగ్రీ పెట్టుకున్న పాకిస్తాన్ నిషానా వర్కర్స్ సౌదీకు అవసరం లేదు. మీరు ఒకసారి సౌదీ జైలుకు వెళ్ళి ఆరా తీయండి. ఎక్కువ మంది ఖైదీలు పాకిస్తానీలే ఉంటారు. సౌదీ అరేబియా, యూఏఈలో కూడా రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు కూడా పాకిస్తానీలే ఉంటారు. ఇవన్నీ కాదు, ఇయర్ 2023లో ఇండియా సౌదీ మధ్య దాదాపు 4 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. అదే ఇయర్లో సౌదీ పాకిస్తాన్ మధ్య కేవలం 4,000 కోట్ల వ్యాపారం మాత్రమే జరిగింది. దాదాపు 20,000 కోట్లు పాకిస్తాన్ సౌదీ నుండి అప్పుగా తీసుకుందండి. ఇయర్ 2022లో సౌదీ అరేబియా దాదాపు $46 బిలియన్ అంటే దాదాపు 3,80,00,000 కోట్ల క్రూడ్ పెట్రోలియంను భారత్కు అమ్మింది. భారత్ సౌదీ అరేబియాకు ఫుడ్ ప్రొడక్ట్స్ను, మెడిసిన్స్ను, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ను అమ్ముతుంది. దాదాపు 2,40,000 మంది భారతీయులు సౌదీలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తారు. ఇండియా సౌదీ అరేబియాతో ట్రేడ్ డెఫిసిట్లో ఉంది. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటో తెలుసా? ఇండియా సౌదీకు చేసే ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇండియా వల్ల సౌదీ అరేబియాకు లాభం ఉంది. హజ్కు వెళ్లే ఎంతోమంది ముస్లిం సోదరులు సౌదీకి వెళ్తారు. దీని ద్వారా సౌదీకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. వైద్యం కోసం సౌదీ ప్రజలు భారత్కు వస్తారు. దీని ద్వారా భారత్కు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది విన్ విన్ డీల్. సౌదీకు పాకిస్తాన్తో ఏం లాభం? పాకిస్తాన్ వల్ల సౌదీకు ఉపయోగం ఏంటి? పాకిస్తాన్లో క్వాలిఫైడ్ వర్కర్స్ లేరు, ఇంజనీర్స్ లేరు. పాకిస్తాన్లో సరైన డాక్టర్స్ లేరు. పాకిస్తాన్ మెడిసిన్స్ ను మ్యానుఫ్యాక్చర్ చేయదు. పాకిస్తాన్ నుండి ఎక్కువ మంది హజ్కు రారు. పాకిస్తాన్ వల్ల టూరిజం అనేది పెరగదు. మ్యానుఫ్యాక్చరింగ్ లో పాకిస్తాన్ జీరో. ఎంబీఎస్ సౌదీను లిబరలైజ్ చేయాలి అనుకుంటున్నాడు. పాకిస్తాన్ వంటి రిలీజియస్ బబుల్లో ఉన్న దేశాలతో ఎంబీఎస్కు అవసరం లేదు. సౌదీ అరేబియా మారిపోతుందండి.
ఉమెన్ కు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారు. మొన్న సౌదీ అరేబియాలో మొట్టమొదటిసారి ఉమెన్ ఫ్యాషన్ షో అనేది జరిగింది. సౌదీ అరేబియా వహాబిజానికి దూరం అవుతోంది. సౌదీ అరేబియా మారుతోంది. ఎంబీఎస్ మారుస్తున్నాడు. సౌదీలో మ్యూజిక్ కాన్సర్ట్స్ జరుగుతున్నాయి. మొన్న రీసెంట్ గా సౌదీలో మందుల షాప్ కూడా అంటే లిక్కర్ షాప్ కూడా ఓపెన్ అయింది. సౌదీ అరేబియా వెస్టర్న్ కంపెనీస్ ను వెస్టర్న్ ఇన్వెస్ట్మెంట్స్ ను అట్రాక్ట్ చేయాలి అనుకుంటోంది. యూఏఈ లాగా సౌదీ కూడా తమ యొక్క టూరిజాన్ని డెవలప్ చేయాలి అనుకుంటోంది. తమ యొక్క ఎకానమీను డైవర్సిఫై చేయాలి అనుకుంటోంది. ఇంతకు ముందు వరకు సౌదీ అరేబియా ఎకానమీ 2 విధాలుగా వచ్చేది. ఒకటి ఆయిల్ ద్వారా, 2 మక్కా మదీనా టూరిజం ద్వారా. ఇప్పుడు సౌదీ అరేబియా ద లైన్ ప్రాజెక్ట్ అని అండ్ వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ అని, గ్రీన్ ప్రాజెక్ట్స్ అని ఇలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తూ తమ ఎకానమీను డైవర్సిఫై చేస్తోంది. అంటే ఆయిల్ ద్వారా డబ్బులు వస్తాయి, టూరిజం ద్వారా డబ్బులు వస్తాయి, సౌదీలో సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి, సౌదీలో వెస్టర్న్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తాయి, సౌదీలో వేరే రకాల టూరిజం కూడా డెవలప్ అవుతుంది. దీనివల్ల సౌదీ అరేబియాకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. మొన్న ఇండియా మినిస్టర్ స్మృతి ఇరానీ గారు అత్యంత పవిత్రమైన మదీనా కాంప్లెక్స్ లో శారీ వేసుకుని వెళ్లారు. మదీనా కాంప్లెక్స్ లో ఆడవారు బుర్కా వేసుకుని వెళ్ళాలి, కానీ స్మృతి ఇరానీ గారు శారీ వేసుకుని వెళ్లారు. దీనికి అర్థం ఏంటి? సౌదీ మారుతోంది, సౌదీ లిబరలైజ్ అవుతోంది. పాత చింతకాయ పద్ధతులను వెనక్కి నెట్టి సౌదీ అరేబియా డెవలప్మెంట్ వైపు ముందుకు వెళ్తోంది. ఐమెక్ ప్రాజెక్ట్ అనేది ఇండియాకు ఎంత ఇంపార్టెంటో సౌదీ అరేబియా కూడా అంతే ఇంపార్టెంట్. ఐమెక్ ప్రాజెక్ట్ అనేది ఇండియాను యూరోప్ తో కనెక్ట్ చేస్తుంది. ఈ ఐమెక్ ప్రాజెక్ట్ గురించి సపరేట్ వీడియో మన ఛానల్లో ఉంది. సౌదీ అరేబియాకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియస్ యాంగిల్ పాకిస్తాన్ అంటే ఇండియా అంటేనే చాలా ఇష్టం. సౌదీ అరేబియాకు స్ట్రాటజిక్ గా, ఎకానామికల్ గా ఇండియా యొక్క అవసరం ఉంది. అందుకనే ఎంబీఎస్ కాశ్మీర్ ఇష్యూలో దూరలేదు. ఎంబీఎస్ ఇండియాకు సపోర్ట్ చేస్తున్నాడు. సో ఇండియా సౌదీ మధ్య ఈ రిలేషన్స్ ఇంకా ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. ఈ ఫండ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఫండ్ బాగా పర్ఫామ్ చేసే స్టాక్స్ను ఉంచుకొని బాగా పర్ఫామ్ చేయని స్టాక్స్ను తీసివేస్తుంది. ఎన్ఆర్ఐ మిత్రులు కూడా దీన్ని అవాయిల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎన్ఆర్ఐ మిత్రులు ఈ ఫండ్లో 18,000 ఇన్వెస్ట్ చేస్తే దాదాపు 2 కోట్ల వరకు రిటర్న్స్ను పొందగలరు. ఈ ఫండ్లో ఒకవేళ పాలసీ హోల్డర్ అన్ఫార్చునేట్లీ ఎక్స్పైర్ అయితే, టర్మ్ మధ్యలో ఎక్స్పైర్ అయితే మిగిలిన మంత్లీ ప్రీమియమ్స్ను ఇన్సూరర్ కంపెనీ పే చేస్తుంది. మెచ్యూరిటీ తర్వాత మీ మొత్తం డబ్బును నామినీకు అందజేస్తుంది. ఈ ఎన్ఎఫ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తున్నా. దీని యొక్క కట్ ఆఫ్ డేట్ April 28, 2024. లాస్ట్ మినిట్లో రష్ అవ్వకుండా వెంటనే అవైల్ చేసుకోండి.